హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ అండ్ వండర్ఫుల్ షో ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. మరి మన లాస్ట్ ఎపిసోడ్ పెరటి రుచుల్లో డాబా మీద మొక్కలు పెంచుకోవడం కోసం శాశ్వతంగా నిర్మించే తొట్ల గురించి అండ్ అలాగే తీగజాతి మొక్కల కోసం శాశ్వతంగా పందిర్లు వేసుకోవడం గురించి మనం తెలుసుకున్నాం. ఆ తొట్లల్లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, వాటిని ఎలా పెంచుకోవాలి అండ్ అంతేకాకుండా ఆకుకూరలు తోటకూరలు ఎలా నాటుకోవాలి అనే అంశాల గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి ఆ విషయాలను తెలియజేయడం కోసం ఉప్పల్ అడ్వకేట్ కాలనీలో నివాసం ఉంటున్న ఆండాల్ గారు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు. రండి తనతో మాట్లాడదాం. నమస్తే ఆండాల్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. సో వన్స్ అగైన్ వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు. సో మనం లాస్ట్ ఎపిసోడ్లో పర్మనెంట్గా తోటల నిర్మాణంతో ఉన్న మిద్దె తోటని ఏంటో మీరు చూపించారు అండ్ అలాగే తీగజాతి మొక్కలు అంటే క్రీపర్స్ వాటి కోసం పర్మనెంట్గా ఎలా మనం పందిరి వేసుకోవాలి అది చూపించారు. బట్ మన టైం లేకపోవడం వల్ల ఏంటంటే మీ మిద్దె తోటలో శాశ్వత నిర్మాణ తోటలతో ఉన్న మీ మిద్దె తోటలో ఎలాంటి మొక్కలు వేసారు, మీరు ఎలా చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, తీసుకున్న జాగ్రత్తలని మనం అప్పుడు మనకి తెలుసుకోలేకపోయాం. సో అది మీరు ఈరోజు మా వ్యూవర్స్కి మీరు తెలియజేయాలి. ఇక్కడ మనకు 100 మొక్కలు ఉన్నాయండి. 100 రకాలు ఉన్నాయండి. రండి చూపెడదాం. ఇది వచ్చేసి బ్రోక్లీ అండి. ఓకే, నేను ఇది యుఎస్కి వెళ్ళి తెప్పించాను. వస్తుందా రాదా అనేది టెస్టింగ్ మాత్రమే, మన వాతావరణానికి రాదు కానీ వచ్చింది. ఇది గోకెర్ అండి. మొన్ననే పెట్టిన ఒక 1 మంత్ అవుతుంది ఈ తొట్టిలో. ఇది సిమెంట్ కుండి, దీంట్లో వెయిట్ అది చెట్టు పెద్దగా కావాలని చెప్పేసి ఇది కరివేపాకు పెట్టుకున్నాను. ఇది వచ్చేసి టమాటా, ఇది పూల మొక్క, గోరంట మొక్క. ఇంట్లో వచ్చేసి నారింజ అండి. ఇది నారింజ, ఇది బెండ మొక్కలు, ఇది ఎర్ర తోటకూర అండి. ఇది కేరళ వాళ్ళది, ఇది మన ఇత్తనం కాదు, ఇది కేరళ ఇత్తనం. కేరళ మా ఫ్రెండ్ ఇక్కడ కేరళలో తోటకూర ఇలా ఉంటది అన్నమాట. ఎర్ర తోటకూర అండి. అవునండి. మరి ఆండాల్ గారు మీరు అది చేసుకుంటాం, చాలా బాగుంటదండి. విటమిన్స్ కూడా మన తోటకూర కన్నా ఇది చాలా బాగుంటది. అందుకొరకనే మనం పప్పులా వేసుకోవచ్చు, పెసరపప్పు గానీ, కందిపప్పు గానీ, పొడిపప్పు గానీ, మామూలుగా ఇది ఎట్లా వేసుకున్నా చాలా బాగుంటదండి. మేము తింటున్నాం, ఇది చాలా టేస్ట్ కూడా ఉండదు. సో మనకి ఆండాల్ గారు చెప్పినట్టు మనకి పర్మనెంట్గా ఒక తొట్టిని తయారు చేసుకున్నారు. సో ఈ ఇంత లార్జ్ స్కేల్లో ఒక తొట్టులో మనకి ఎన్ని రకాల చెట్లు వేసుకోవచ్చు మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఇలా 5-6 రకాలండి. అది పాలకూర వేసా, బెండకాయ వేసా, ఎర్ర తోటకూర వేసా, నారింజ చెట్టు, పెద్ద చెట్టు నారింజ చెట్టు అండి. ఈ స్థలం ఖాళీగా ఉండకుండా మనకు ఉన్న స్థలంలో మనం ఎక్కువ కూరగాయలు పండించుకోవాలని చెప్పేసి 4 రకాల చెట్లు ఇలా పెట్టానండి. ఓకే. ఇది డ్రమ్ అండి. ఈ డ్రమ్ లో అరటి చెట్టు పెట్టండి. ఇది అరటి అమృత పాని అంటారు దీన్ని. అమృత పాని. అవునండి. ఇది వచ్చేసి 5-6 నెలలు అవుతుందండి నేను ఈ చెట్టు పెట్టి కూడా. ఎన్ని క్రాప్స్ వచ్చాయండి ఇప్పుడు? ఇది ఇంకా రాలేదండి. 9 నెలలకు ఒక క్రాప్ వస్తుంది కాబట్టి ఇంకా 6 నెలలే కదా, ఇంకా 3 months ఉంది టైం. అమృత పాని చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న రకం చక్కెరకేళి అరటికి ఇది. నాకు 3-4 రకాల అరటి ఉంది. ఇదండి షుగర్ కండి, ఇన్సులిన్ చెట్టు అంటారండి. ఇది లేత ఆకులు మార్నింగ్ ఒక 2 ఆకులు తీసుకొని తినాలని చెప్తారు. షుగర్ ఔషధ మొక్క. షుగర్ ఉందో వాళ్ళు డైలీ ఒక ఆకు కానీ తీసుకుంటే షుగర్ మనకి కంట్రోల్ అవుతుంది. ఇది పొప్పాయ, ఈ డ్రమ్ లో పెట్టా. ఇది కాప్ అయిపోయింది, సెకండ్ కాప్ కి వచ్చింది. ఇది మామూలుగా క్రౌటన్స్. ఇది వచ్చేసి బెండ, ఇది పూల మొక్కే అండి. ఇది ఒకటి. ఇది జామ అండి. ఇది చెట్టు పెట్టింది 1 year కానీ దగ్గర ఒక 100 కాయ కాసింది. అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాపు వచ్చిందండి. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాపు. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఒక 100 కాయలు కాసింది చెట్టు బాగానే. సో మీరంతా గమనించవచ్చు, ఆండాల్ గారు ఏది చేసినా కూడా మనకి స్లాబ్ అయితే పాడవకుండా అనేది ఒక కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. అది శాశ్వతంగా మనకి మిద్దె తొట్టు కానీ అయ్యుండొచ్చు, లేదా ఆఖరికి ప్లాస్టిక్ పూల కుండీలు, చెట్ల కుండీలు పెట్టినా కూడా దీని కింద ఒక స్టాండ్ చేయించడం జరిగింది. దానివల్ల ఏంటంటే అసలు స్లాబ్కి అయితే ఎటువంటి డ్యామేజ్ కలగకుండా అయితే తన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఓకే కాన్సెప్ట్ అయితే అది మెయిన్ కాన్సెప్ట్. ఇది గోకెర అండి, అది తోటకూర, మన తోటకూర, ఇది మన తోటకూర అండి. ఇది వచ్చేసి బ్రోక్లీ, ఇది పువ్వు వచ్చింది, ఇది కొద్దిగా ఈ పక్కది ఫెయిల్ అయినట్టు సీడ్స్ వస్తుంది, ఎందుకంటే కొమ్మలు కొమ్మలు కదా, ఈ కొమ్మలకి పువ్వు వచ్చింది, ఇది మాత్రం మన వంటకే వస్తుంది. బ్రోక్లీకి సి విటమిన్ ఉందండి, B1 B2 కూడా ఉంటుంది ఇందులో, చాలా మంచిది ఇది. మీరు ఇప్పుడు ఎక్కడ ఈ ఆకు కూడా యూజ్ చేస్తారా? యూజ్ చేయొద్దండి, ఓన్లీ పువ్వే అండి. పువ్వు కర్రీ చేసుకోవచ్చు, చట్నీ వండుకోవచ్చు, ప్లస్ ఏంటంటే మామూలుగా వామ్ చేసి పచ్చిది సలాడ్స్ లాగా తినొచ్చు అండి. అందుకని మా అమ్మాయి యుఎస్కి వెళ్ళి తెచ్చింది మొన్న ఇత్తనము, ఎందుకంటే ఇది పండుతుందా లేదా మన దగ్గర అని 3 రకాలు తెచ్చి ఇచ్చిందండి. కొలబ్రా గ్రీన్ కేలోటి ఇది ఒకటి 3 వచ్చింది, ఆల్రెడీ అవి కోతకు అయిపోయినాయి, ఒక కేలు మాత్రం 2 చెట్లు ఉంచిన. సో మొత్తానికి అది పువ్వు రాగానే మీరు నా పొలంలో మొలక వచ్చాయని వేసారా? ఇది పాలకూర మొన్ననే వేసండి, మొలుస్తుంది. ఇది వచ్చేసి ధనియాలండి, ఇది కీలా అంటారండి, ఇది కూడా అమెరికాకి వెళ్ళి వచ్చింది. కీలా అంటే సలాడ్స్ లో వండుకో తినొచ్చు, మామూలుగా కూరలు కూడా వాడుకోవచ్చు మన పాలకూర లాగా. ఇది వచ్చేసి ఆకు కూడా ఒక డిఫరెంట్ కట్ చేసేయాలండి, ఇది ఇట్లా కట్ చేసి తీసి సలాడ్స్ లో తినొచ్చు. ఈ విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి ఇందులో, అందుకొరకని మా అమ్మాయి ఇది అక్కడికి వెళ్ళి పంపించింది. మన దగ్గర వాతావరణానికి ఎట్లా వస్తుంది అంటే నేనేం చేశాను, అంతా కట్ చేసేసి 2 మొక్కలు ఉంచి మళ్ళీ వస్తుందా పాలకూర లాగా రాదా అని టెస్టింగ్ పెట్టినా వచ్చిందండి. అక్కడి నుంచి ఏది వచ్చినా కూడా మొత్తం ఏంటి సలాడే, వాళ్ళు చేస్తారు కదా అమెరికన్స్. మీరు పంపించండి 2-3 తోటకూరలు అక్కడికి, మీ సలాడ్ కాదు, సీడ్స్ పోవు కదండి అక్కడికి, వాళ్ళు మన దగ్గర వచ్చినప్పుడు మన మొలవదండి. ఇది సీత జడ అంటారండి, సీత జడ పువ్వులు, ఇది బతుకమ్మకి ఎక్కువ యూజ్ అవుతుంది. నేను ఫస్ట్ టైం వింటున్నాను మేడం. మనకి ఇప్పుడు దాకా ఏంటది సీతారాం చెట్లు, కౌరవ చెట్లు ఫస్ట్ సీతాఫల పండ్లు అవి అంటారు కదండి, ఇది కూడా సీత జడనే. ఇది బతుకమ్మ అప్పుడు మార్కెట్ లో దొరుకుతుందండి ఈ పువ్వు, చాలా అందంగా ఉన్నది. అంటే రేర్ గా ఎప్పటికీ మన చిన్న వాళ్ళు ఉన్నప్పుడు మన చిన్నప్పుడు ఊళ్ళలో పెరిగేది, నేను ఇప్పుడు మిద్దె తోటలో పెంచుకుంటున్నా. ఇది కూడా చెన్నంగి చెట్టు అంటారండి, ఇది చెన్నంగి, ఇది పచ్చడికి పనికి వస్తుందండి, ఓన్లీ కూర కాకుండా పచ్చడి. ఇది కాయలండి, ఇది సీడ్స్ అండి, చెట్లు పెట్టుకోవడానికి సీడ్స్ కొరకని నేను ఉపయోగించుకున్నాను. ఇవి ఎండిపోతే మనకు సీడ్స్ ఉన్నాయి, నాకు ఉన్నాయి, నేను చెప్తాను. గుగ్గులు కూడా చేసుకోవచ్చు. లేదండి, ఇది కాదండి, అది పెసరి కంది అవి చేస్తారు, ఇది కాదండి, ఇది చెన్నంగి అలాగే ఉంటది, గింజలు కూడా అలాగే ఉంటాయి. యూజ్ లేదంటే విత్తనాల కొరకని సీడ్స్ కొరకని ఉంచుకున్నా, మళ్ళీ ఈ చెట్టు పోతే మనకు రేపు దొరకదండి. ఇది నేను ఊర్లోకి వెళ్ళి ఇది ఆకుతోటి పచ్చడి తీసుకుంటారు, పచ్చడి చేసుకుంటారు. చెన్నంగి చెట్టు అండి, చెన్నంగి చెట్టు మన చిన్నప్పుడు ఊర్లలో ఉండేదండి, ఇప్పుడు ఎక్కడ లేదు. నేను ఇది పెట్టినాక దీన్ని తెప్పించి నేను ఇక్కడ పెట్టుకున్నా, ఊరికి వెళ్ళి తెప్పించుకోండి. పప్పాయ అండి, ఇది పప్పాయి ఒక 5-6 పళ్ళు వండినాయి, ఇప్పుడు మళ్ళీ కిందికి వెళ్ళి వండుకుంటూ వస్తుంది. ఎందుకంటే నేను ఎందుకు పెట్టినా అంటే డ్రమ్ములలో మాకు మట్టి కానీ అది కానీ ఇంత సంపులో పట్టినట్ట డ్రమ్ లో పట్టదు, ఇక్కడ ఎక్కువ పెరుగుతుంది, బలం కూడా అంత బలం డ్రమ్ లో ఉండదు, ఇది బలం ఉంటుంది అని చెప్పేసి నేను పప్పాయి ఇంపార్టెంట్ కదా మనకు, పళ్ళు కూడా బొప్పాయి చాలా ఇంపార్టెంట్ అండి, కంటికి మంచిది, ఔషధ మొక్క కూడా అండి. సో ఆకు పండు అన్ని మనకు వైట్ సెల్స్ వచ్చినప్పుడు ఈ పప్పాయి ఆకు కూడా రసం. నేను అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన హైదరాబాద్ లో కానీ ఓవరాల్ గా మన ఆంధ్రాలో అయితే చాలా కేసులు ఫీవర్ తో బాధపడుతున్నారు, వైట్ సెల్స్ పడిపోయాయని నేను వ్యూర్స్ మరీ చెప్తున్నాను. బొప్పాయి చెట్టు వల్ల మనకి ఎన్ని ఉపయోగాలు అంటే, ముఖ్యంగా ఆకు వల్ల ఎవరికైతే బ్లడ్ సెల్స్ వైట్ సెల్స్ పడిపోయి లేదా డెంగ్యూ ఫీవర్ వచ్చి ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ది బెస్ట్ వన్ అండ్ ఓన్లీ గుడ్ మెడిసిన్ ఏంటంటే ఆకు అనమాట. మీరు ఆకుని తీసుకొని దాన్ని రసం చేసుకొని మీరు కానీ ఉదయం సాయంకాలం కానీ దాన్ని తీసుకోగలిగితే మీకు ఇన్స్టెంట్గా మనకి బ్లడ్ సెల్స్ పెరిగి మనకి ఫీవర్ తగ్గిపోతుంది. సో నిజంగా చాలా మంచి చెట్టు అండి ఇది. ఓకే మేడం, ఇంకేమున్నాయి ఇక్కడ? ఇక్కడండి నిమ్మ అండి, ఇది నిమ్మ చెట్టు వేసారు. అది అంగూరు వైట్, ఇది మొన్న ఒక 1.5 మంత్ అవుతుంది అంగూరు చెట్టు పెట్టి. దీన్ని దానికి అటు కట్టి అటు క్రీపర్ దానికి చేయాలని అవుతుంది. ఇది సోరా, ఇది బీరా, ఇది సోర అండి. అవునండి, ఇప్పుడు రీసెంట్ గా మొన్న 1 మంత్ అయింది పెట్టి, ఇంకొక 1 మంత్. ఇప్పుడు బీరా ఆల్రెడీ పిందెలు వేసింది, సోరగా మాత్రం ఇంకా పెరగాలి, ఎందుకంటే సోర పెరగాలంటే కొంచెం చలి ఎక్కువ ఉండాలి, సొరకాయలు అప్పుడు బాగా కాస్తాయి. సొరకాయకి చలి ఉండాలండి, చలి ఎక్కువ ఉండాలండి. చలికాలం అంటే మన దేశవాళీ కదా, హైబ్రిడ్ అయితే ఎప్పుడైనా కాస్తాయి, ఈ దేశవాళీ ఇత్తనాలు అంటే చలి ఎక్కువ ఉంటేనే కాస్తాయి. ఇది 1 మంత్ అయింది పెట్టి, బీరా మాత్రం పిందెలు వేసింది. ఇవన్నీ క్రౌటన్స్ వచ్చేసి, ఇది జాజి,
ఓకే జాజి. ఇది జాజి ఎర్రది ఇట్లా పూలు వస్తాయి, షోకర్కి పెట్టుకున్నాను నేను. ఓకే. ఇది ఒకటి మామిడి పెట్టిన ఇక్కడ. మామిడి చెట్టు పెట్టారు. మరి దీంట్లో మామిడి చెట్టు పెడితే పెద్దదైంది అనుకోండి. లేదండి, ఇది బోన్సాయి చెట్టు. ఓకే. ప్రస్తుతానికి ఇంతే వస్తుంది, కాయలు మాత్రం వస్తాయి బాగానే. కాయలు వస్తాయి. మొన్న పెట్టిన నేను, మొన్న జనవరిలో పెట్టిన. ఈసారి ఇప్పుడే ఎగురు వస్తుంది దానికి. అక్కడ ఒకటి పెట్టిన, ఇక్కడ ఒకటి మామిడి అండి. ఓకే. ఏ రకం అండి ఇది మామిడి? ఇది వచ్చేసి బోన్సాయిలో దీనికి ఏమంటారు, తైవాన్ మామిడి అండి. తైవాన్ మామిడి బోన్సాయి ఇంతే ఉంటదని చెప్పారు. బంగినపల్లి ఇలా అంటాం కదా, బంగినపల్లి పెట్టలేదండి, ఇలా పెట్టుకోవచ్చు అండి. అక్కడ పెట్టిన కదా, అక్కడ ఒక చెట్టు మామిడి పెట్టిన, మొన్ననే పెట్టిన జనవరిలో. ఈసారి అది వస్తుంది కాపు. ముట్టే అదేగా పెట్టేది మనం. అంటు మామిడి అండి, అంటిదే కడియం లేదండి, అంటు చెట్టే పెడుతున్నా, చెట్టే పెట్టినండి. మామిడి చెట్టే నేను తీసుకొచ్చి రీసెంట్ గా మొన్న షో వచ్చింది కదా అగ్రికల్చర్ ది, దాంట్లో తీసుకొచ్చి పెట్టాను. ఇది దానిమ్మ అండి, ఇది కాసిందండి. నవంబర్ లోనే పెట్టాను. ఆల్రెడీ సెకండ్ కాప్ అండి ఇది. ఎన్ని మంత్స్ ఇది? ఇది 1 year అవుతుంది మొక్క. 1 year అయింది. నేను ఒకసారి ఒకటి చాలా వచ్చినాయి కానీ వద్దని చెప్పేసి మా అమ్మాయి వాళ్ళు తీసుకెళ్ళి. లేదండి, మంచి మళ్ళీ ఇది చిన్న కాయ కదా, ఇప్పుడే కదా కాయ, రెడ్డిష్ అవుతుంది. లోపల కూడా రెడ్ గింజలు ఉంటాయి. ఇది కాబూలి అంటారు దాన్ని. సీడ్స్ తక్కువ, సీడ్లెస్ అన్నాడు ఉంటాయి కానీ సీడ్స్ మెత్తగా ఉంటాయి. ఇది వరకు నేను ఎక్కువ కాస్తే వద్దని తీసి ఒక 2 కాయలు పెట్టాను. మా అమ్మాయి యూఎస్కెళ్ళి వస్తుంది కదా, వాళ్ళకు పిల్లలకు అక్కడ అమెరికాలో దొరకవు ఇవి, కాబట్టి నేను వాళ్ళ కొరకు నుంచినప్పుడు ఇప్పుడు మళ్ళీ సెకండ్ కాప్ అండి. ఇది వంకాయ చూడండి, ఇది ఒక రంగా 2 రకాలు ఉన్నాయి నా దగ్గర. గుండు ఉంది, ఇది నల్లది వైలెట్ కలర్, పొడవు వైలెట్ ఉంటదండి. ఏం తేడా లేదండి, ఇది టేస్ట్ బాగుంటది. ఇంకా దానికన్నా ఇది టేస్ట్ ఎక్కువ ఉంటది. ఇది బాగుంటది, ఇది చాలా బాగా వస్తుంది. ఇది కాపు కూడా బాగా వస్తుంది. ఇది ఒక చెట్టు ఉంది. ఇది వచ్చేసి మల్లె అండి. ఇవి పూల మొక్కలు, గోరంట, ఈడ మళ్ళీ సీత జడ, సీత జడ. మళ్ళీ సీత జడ వచ్చేసిందా? అవునండి, చాలా పెట్టాను పండుగ. ఇది కనకాంబరం అండి, చాలా రోజులైంది కనకాంబరం చెట్టు చూసి. తీగ కనకాంబరం అంటారు. ఇది వచ్చేసి నీమ్ గ్రాస్ అండి. నీమ్ గ్రాస్ ఇది టీలో వేసుకోవచ్చు. నీమ్ గ్రాస్ ఏంటంటే మన హెర్బల్ టీలో వాడొచ్చు. సేమ్ టైం మనకి ఇంట్లో పెట్టుకుంటే దోమల నివారణ కూడా ఇది ఉపయోగపడుతుంది. వస్తుంది, కటింగ్ చేసినా మళ్ళీ వస్తుంది. ఇది అంజూరు, కాపు కూడా బాగా కాసింది చూడండి. ఆకు తక్కువ ఉంటది, కాయ ఎక్కువ ఉంటదండి అంజూరు. ఎప్పటికీ ఇగురు వస్తూనే ఉంటది, ఇగురులో కాత వస్తూనే ఉంటది, ఎప్పటికి ఉంటది కాయ కూడా ఇట్లా పిందెలు వచ్చేసి. ఇది యాపిల్ బేర్ అండి. యాపిల్ బేర్ రేర్ గా అంటారు ఇప్పుడు మార్కెట్ లో, ఎక్కువ రేర్ గా 2-3 సంవత్సరాల నుండి దొరుకుతుంది కదా. అవునవునండి. ఇదండి, ఇది కాయ చూడండి చాలా బాగుంది. ఇది కూడా మీరు ఎలా అంటే చెట్టే వేసిందండి. ఇది 1 year పోయిన నవంబర్ లేసా. ఒక ఇయర్ కి ఎన్ని క్రాప్స్ వస్తాయి? 2 కాపులు వస్తాయి. 2 కాపులు వస్తాయి కానీ అన్ సీజన్ లో తక్కువ కాస్తుంది, సీజనల్ లో ఎక్కువ కాస్తుంది. ఇది చెట్టు మాత్రం ముళ్ళు ఏమి ఉండదు, రేగు చెట్టు లాగా ముళ్ళు ఏమి ఉండదు. లేదు, ఆపిల్ చెట్టుకు రేగు చెట్టుకు క్రాస్ చేసింది అది. ఇది యాపిల్ బేర్ అని. యాపిల్ కి రేగికి అందుకే ముళ్ళు కూడా ఉండదు చూడండి, ఎక్కడ ముళ్ళు కానీ ఎక్కడ కాత మాత్రం బాగా వస్తుంది. ప్రత్యేకమైన ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా? జాగ్రత్తలు అంటే ఏం లేదండి, మామూలుగా మన వర్మీ కంపోస్ట్ అది పోసుడే అంతే, ఏం లేదు. జాగ్రత్తలు అంటే స్పెషల్ ఏం లేదు, ఎక్కడైనా పెరుగుతుందండి. తొట్టిలో కానీ, ఇళ్ళ కానీ, కింద భూమిలో కానీ పెరుగుతుందండి. సో నేను కావాలనే మళ్ళీ తీసుకొచ్చాను, ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్లో బాగా ఎంజాయ్ చేశాను, అందుకే మళ్ళీ మేడం తీసుకొచ్చాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆకులు తక్కువ, పళ్ళు ఎక్కువ. సూపర్ కదా మేడం? చాలా బాగా కాస్తుందండి. ఆకు తక్కువనే ఉంటుంది, గుత్తులు కాస్తుంది. ఇప్పుడు జూన్ నుండి కాస్తుందండి కాయ. జూన్ నుండి మేము తింటూనే ఉన్నాము కాయ, అయినా ఇంకా ఉన్నాయి కాయలు. బాగా వస్తుంది రేగ్ చెట్టు మాత్రం. చాలా బాగుంది. అది షుగర్ వాళ్ళకి కూడా స్పెషల్ అండి. ఇది షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు, అన్ని పండ్లు తినలేరు కదా. ఇది రేగు పండ్లు కాబట్టి నేను ప్రత్యేకంగా మా ఇంట్లో తినడానికి అని చెప్పి ప్రత్యేకంగా రేగు చెట్టు పెట్టుకున్నా. వారికి షుగర్ కాబట్టి ఈ షుగర్ ఏవేవైతే ఉంటాయో అవి పెట్టుకున్నాను చెట్లు. ఇవి టమాటా, ఇది బీర అండి, 1.5 month అయింది పెట్టి కూడా. ఇప్పుడు కాస్తున్నది బీరకాయలు. సోర కాస్తుంది, అక్కడ చిన్న పిందెలు పడ్డాయండి సోర కూడా. ఇవ్వండి, ఇది ముళ్ళొంకాయ ఇట్లా ఉంటుంది తెల్లది. ఆల్రెడీ 1 year అయింది చెట్టు ఇది పెట్టి. 1 year చెట్టు ఇది. ఎందుకంటే కటింగ్ చేస్తా ఉన్నా కొద్దీ వంకాయ ఎప్పుడు కాస్తూనే ఉంటది. వంకాయ చెట్టు ఎప్పుడు మళ్ళీ రీసెంట్ గా చెట్టు వేయాలని ఏం లేదు, అది సీడ్స్ కొరకని తీసుకున్నాను నేను. ఇది కట్ చేస్తే మళ్ళీ ఇట్లా పూత వచ్చి మళ్ళీ కాస్తుందండి. ఒక 2 months అయిపోయినాక, కాయ అయిపోయినాక మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ పూత వస్తుంది, మళ్ళీ కాస్తుంది ఎప్పటికి. సూపర్ అండి. ఇదేం చెట్టు అండి?
ఇది మామూలు క్రౌటన్స్ అండి, క్రౌటన్ హ్యాంగింగ్స్ కు ఓకే పెట్టుకోవాలని చెప్పేసి హ్యాంగింగ్స్ పెట్టుకున్నాను. ఇది నేతి బీర అండి, నేతి బీర ఇప్పుడు పెట్టినా మొన్న రీసెంట్ గా అయిపోయింది కాపు. అది అయిపోయినాక మళ్ళీ కొత్తగా సీడ్స్ వేసాను నేను. ఓకే ఇది వచ్చేసి ఇది మన తీగది బీన్స్ అండి, బీన్స్ ఇది అయిపోయింది కాపు, ఇది తీసేసి మళ్ళీ కొత్త రీసెంట్ గా మళ్ళీ ఇప్పుడు చెట్లు పెట్టిన తీగలు వాడుతుంది. తీగదండి, రేర్ గా దొరుకుతాయి క్రీప్. ఒక స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇదేం చెట్టు అండి? ఇది అది టమాటా అండి, టమాటా చెట్టు. టమాటా. ఇది వచ్చేసి బ్రోక్లీ. ఓకే, బ్రోక్లీ మాత్రం మీరు ఎలాగ తీసేసారు మొత్తం, చాలా మంచిది కదండి. అండాల్ గారు, మనం ఈ బ్రోక్లీ చెట్టుతో కాసేపు ఆగుదాం. ఎందుకంటే ఇది మన చెట్టు కాదు, మన వాతావరణం పెరగదు. అలాంటిది మీరు అక్కడ పాప అక్కడి నుంచి పంపించడం, మీరు ఛాలెంజింగ్ గా తీసుకొని దీన్ని ఫైనల్ గా మీరు ఏంటంటే అచీవ్ చేశారు. సో అందులో ఒక్కసారి మనం ఇది ఎట్లా, దీన్ని ఎలా నాటాలి, ఎలా నాటారు, ఇది రావడానికి మీరు ఎలా కష్టపడి ఒక్కసారి చెప్పండి. నేనండి ఇది సీడ్స్ తెచ్చేదండి, తెచ్చినాక నేను దాన్ని నారు పోసుకున్నా. చిన్నగా ఆవాల గింజలు లాంటివి ఉంటాయి, ఒక ప్యాకెట్. మా అమ్మాయి పండుతుందా లేదా మరి వాతావరణ కేంద్రం ఒకటే ప్యాకెట్ తెచ్చింది. ఆ ఒక్క ప్యాకెట్ లో నేను నారు పోసా. నారు పోసినాక ఒక 15 days తర్వాత ఇంత చెట్టు అయినాక దాన్ని నాటేసిన అండి. నాటేసినాక 45 days కు ఈ పువ్వు వస్తుందండి చెట్టు పెట్టినాక. దీనికి వాతావరణం వచ్చేసి 15, 20, 25 degrees అయితే పువ్వు బాగా వస్తుంది. ఎక్కువ ఎండ ఉంటే మాత్రం గ్రీన్ షేడ్ వేసి పండించుకోవాలి దీన్ని. కానీ నేను ఇది మనకు ఎండ తక్కువ ఉంటది కదా అని చెప్పేసి నేను గ్రీన్ షేడ్ ఏం వేయలేదు. దీని పువ్వు వచ్చింది ఆల్రెడీ. మళ్ళీ ఈ పువ్వు కట్ చేసినాక కూడా ఈ పక్క ఎంబడి వస్తుంది చూడండి. మనం పువ్వు ఈడి వరకే కట్ చేసుకోవాలి. ఈ చెట్టు వదిలి పెడితే మళ్ళీ వస్తుంది సెకండ్ క్రాప్ లాగా. ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ ఇక్కడ సైడ్ కు. ఇక్కడ మనం కట్ చేస్తే ఇక్కడ నుంచి రాదా? మళ్ళీ రాదండి, పక్క నుండి రానప్పుడు మనం చెట్టు తీసేయాలి. కానీ కొమ్మలు వచ్చింది కదా, కొమ్మలకి వెళ్ళి మళ్ళీ పువ్వు వస్తుంది. నేను ఫస్ట్ టైం వేసిన, ఇదివరకు ఒకసారి 6 years బ్యాక్ వేసా. వేస్తే రాలేదు, సీడ్స్ రాలేదు. చెట్లు వచ్చినాయి కానీ పూత రాలేదు. పూతే కావాలి, ఆకు లేదు. ఆకు తినడం కంటే అటువంటిది ఏం లేదు, పూతే తింటారు. అది సి విటమిన్ ఎక్కువ ఉంటది ఇందులో, అందుకొరకని కొద్దిగా ప్రోటీన్స్ ఎక్కువ ఉంటది కాబట్టి మేము చేసి, మామూలుగా కష్టం అంటే దీనికి కొద్దిగా కేర్ తీసుకోవాలి. చెట్టుకు 45 days కి వస్తుంది. ఇది మామూలుగా మన ఎరువుతోటే పండించినండి నేను, వచ్చింది. ఓకే మేడం, అది మనం ఎలా తీసుకోవాలి తినడానికి? ఇది కట్ చేసేసండి, మన గోపి పువ్వు వండుతాం కదండి, ఆ విధంగానే కట్ చేయాలి. కట్ చేసేసి కొద్దిగా లైట్ వామ్ చేసేసి ఉల్లిగడ్డ వేసి ఫ్రై చేసేసి కూర బాగుంటది. లేదు కూర వద్దు అని అనుకున్నప్పుడు హాఫ్ బాయిల్ చేయాలండి దీన్ని. హాఫ్ బాయిల్ చేసి బ్రేక్ఫాస్ట్ లా కానీ, లంచ్ లా కానీ, లాస్ట్ లైట్ డిన్నర్ చేసినప్పుడు చపాతీలా కానీ సైడ్ కు పెట్టుకొని ఇవి తినొచ్చండి. సైడ్ స్నాక్స్ లాగా తినొచ్చండి. బాగా బాయిల్ చేస్తే విటమిన్స్ అన్ని పోతాయి. హాఫ్ బాయిల్డ్ అన్నట్టు, మామూలుగా వామ్ చేయటమే, వామ్ చేసి తినొచ్చు. ఇది ఒకటి బీర అండి, ఇది పొట్ల, అది మన పప్పాయి. ఇది వచ్చేసి స్వీట్ నిమ్మ అంటారండి దీన్ని. స్వీట్ నిమ్మ అంటే ఈ షుగర్ కు మంచిదండి, సి విటమిన్ ఉంటది. ఇది పండు ఉంది కదా, ఇది ఇంకా లైట్ ఈ కలర్ కు రావాలి. ఈ కలర్ వచ్చినాక ఇది డైరెక్ట్ తినటమే. ఇది పొట్టు గానీ తీయటం చేసడం లేదు, దీంతో పాటు తినేసేయాలి. ఈ కలర్ రావాలి, వచ్చినప్పుడు తినేసేయాలి. అది పండింది. ఇది మళ్ళీ ఆకంతా పోయి మళ్ళీ ఇగురు స్టార్ట్ అవుతుంది. చెట్టు మొన్ననే బాగా కాసింది, ఇది కూడా ఉన్నాయి చూడండి పండ్లు, ఇంకా ఇవి బండలేదు. డైరెక్ట్ తినటమే, సి విటమిన్ ఎక్కువ ఉంటుంది, పుష్కలంగా ఉంటుంది. నిమ్మకాయ లాగే పుల్లగా ఉంది, కానీ పుల్లగా ఉంటుంది, పుల్లగా లేదు, ఉండదు. తీయగా పుల్లగా ఉంది. అంటే మనం పై నుండి తొక్క తీయొద్దండి, తినేయాలండి, అప్పుడే మనకు మంచిదండి. ఇది షుగర్ కు వాళ్ళకు చాలా మంచిది ఇది, అందుకొరకనే నేను పెట్టుకున్న స్వీట్ నిమ్మ. తింటాం మేము, చాలానే తిన్నాం ఇప్పటికి కూడా. ఇది కూడా పెట్టేసి 8 నెలలు అవుతుంది చెట్టు పెట్టి. మామూలుగా అండల్ గారు, నిమ్మకాయ ఉంది కదా, నిమ్మకాయని మనం ప్రతిరోజు తొక్కతో పాటుగా తినగలిగితే, తినలేమండి తొక్కతో తినలేం, కానీ మనం తినగలిగితే అది హెల్త్ కి చాలా మంచిది. చాలా మంది తింటారు తొక్కతో పాటు, నిమ్మకాయ అలాగే తినేస్తారు, చాలా మంచిది. అట్లీస్ట్ మనం తినలేకపోయినా ఇలాంటి ఇది తినొచ్చండి. స్వీట్ లా ఇదన్నా మనం పెంచుకుని ఇది డైరెక్ట్ తింటే మంచిది, హెల్త్ కి మంచిది. ఉదయ్ పైకి పోదాము, పళ్ళ చెట్లు ఉన్నాయి, చూద్దాం రండి. పళ్ళ చెట్లు ఉన్నాయా? అవునండి. ఓకే, సో కిందైతే చూసేసాము, ఇప్పుడు పైన పళ్ళు ఉన్నాయంట. అక్కడ ఏం పళ్ళు ఉన్నాయో చూద్దాం రండి.
సపోటా, ఇది కాయలు కూడా వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. ఓకే, ఇది పుదీనా అండి. ఓకే, ఇది పాలకూర మొన్ననే వేసి. ఈ డిఫరెంట్ గా ఉందండి ఇది. ఇది మా ఫ్రెండ్ వెంకన్న అని మా కాలనీలో ఉంటాడండి, తను పెట్టుకునేది పైన. ఓకే, తను కూడా చూసి కొద్దిగా పండించుకుందామనే ఉద్దేశంతో తను పోయించుకున్నాడు డైరెక్ట్. 4 పోయించుకొని నాకు 2 ఇచ్చి ఆల్రెడీ ఇప్పుడు తను కూడా 2 ఆకుకూరలు పోసుకోవడానికి. ఇది ఏ మెటీరియల్ నాకు అంత ఐడియా లేదండి, వాళ్ళు NMDC సైంటిస్ట్, అది తను నాకు ఇచ్చిండు. మీరు పెంచుకుంటారు కదా, మీకు ఉపయోగపడుతుందని నాకు ఇస్తే నేను తెచ్చి, నేను ఆల్రెడీ పాలకూర వేసిన అండి. ఇది బెండ, అందులో గోకెర పెట్టి ఒకటి సోర పెట్టా అండి. ఇది టమాటా, ఇక్కడ గులాబీలు ఉన్నాయి చూడండి, గులాబీలు. ఇది చాలా బాగుందండి గులాబీ. అది ఆరెంజ్, ఇది లైట్ ఎల్లో, అది పింక్, ఇది వైట్ అండి. ఇది రెడ్, ఇది పపాయి, ఇది టమాటా, ఇది చుక్క కూర అండి. ఉల్లినారు పోసా అండి నేను మొన్ననే, ఉల్లినారు మొలిసింది. ఇది ఉల్లినారు, ఇది ఉల్లినారు అండి. ఇది వంకాయ నారు, వల్లి వంకాయ అని ఒక ఇత్తనం నాకు దొరికింది. వల్లి వంకాయట, కాయ ఎట్లా ఉంటుందని నేను ఇంకా చూడలేదు, ఇప్పుడు 4 పోసా. ఇది మల్లె చెట్లు అండి. ఇది కూడా ఒక బకెట్ లో అంజూరు పెట్టా అండి. అంజూరు కాసింది, కట్ చేసేసారు, చెట్టు పైకి పోకుండా కిందికే ఉండాలని చెప్పేసి మొన్ననే కట్ చేస్తే మళ్ళీ వచ్చింది అంజూరు. ఇది బెండ, ఇక్కడ కూడా మళ్ళీ ఇది ఎర్రజామ అండి. ఆకు ఎర్రగానే ఉంటది, కాయ కూడా ఈ విధంగానే ఉంటది. నేను 1 మంత్ అయింది తెచ్చిపెట్టి, మళ్ళీ ఇగురు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. నేను వరంగల్ మా రిలేటివ్ ఇంటికి పోయి వస్తూ నేను గట్కేసర్లో తెచ్చాండి. ఇది నర్సరీ ఉంది పెద్దది, వాళ్ళ దగ్గర ఇది దొరికింది. నేను 1 ఇయర్ నుండి చూస్తున్నా, దొరకట్లేదు నాకు, అది వాళ్ళ దగ్గర. అది బంపర్ పనాస, పెద్దగా ఇంత ఉంటదండి. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి. 15 days అవుతుంది నేను తెచ్చిపెట్టి డ్రాగన్ ఫ్రూట్. ఇది టమాటా, అది కొత్తిమీర, అది కొత్తిమీర అండి. సో వ్యూవర్స్, ఇప్పటివరకు ఆండాల్ గారు శాశ్వత నిర్మాణ తొట్లలో ఎలాంటి మొక్కలు వేయాలి, ఆ మొక్కల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నీ మనకు తెలియజేశారు. ఇప్పుడు ఒకసారి ఏదైనా ఒక చిన్న డెమో చూపిస్తానంటున్నారు ఆండాల్ గారు, మీరు ఇప్పుడు ఏం చూపించబోతున్నారు? నేను పాలకూర గింజలు చూపిస్తున్నాండి, ఎలా సీడ్స్ వేయాలి, ఎట్లా మొలుస్తాయి అనేది మీకు పాలకూర చూపెట్టబోతున్నా. ఓకే, పాలకూర గింజల్ని ఇప్పుడు మనకి ఎట్లా నాటాలి అనేది చూద్దాం. పాలకూర గింజలండి. ఓకే, ఇలా భూమిని ఇట్లా చేసేసి లైన్ పెట్టుకోవాలండి. 1 ఇంచు మందమే మనము ఇట్లా హోల్స్ చేసుకోవాలి. ఇట్లా హోల్ చేసుకున్నప్పుడు ఈ గింజలు ఉన్నాయి కదండి, ఈ గింజలండి చాలా ఒత్తుగా పోయకుండా ఇట్లా పల్చగా పోయాలండి. ఇక్కడ కొంత ఇట్లా వేసేసి ఇట్లా. ఓకే, సో మన ఇంట్లో ఎక్కువ పాలకూర చేసుకుంటూ ఉంటాం, కానీ పాలకూర గింజలు ఏంటో చాలా మంది తెలియదు. సో ఇవే పాలకూర గింజలు ఇట్లా వేసుకున్నాం కదా, ఇట్లా లైట్ గా నేనండి, ఎక్కువ వేస్తే మొలక రాదు, కొంచెం ఇట్లా లైట్ గా ప్రెషర్ పడకూడదు, ప్రెషర్ మీద పడొద్దండి, ప్రెషర్ పడితే మొలవదు. ఇట్లా 1 నిమిషం ఇట్లా ఇంతే అండి, చాలా వేసి వదిలేయాలండి. ఇవి పిట్టలు తినకుండా మాత్రం ఒక గ్రీన్ కలర్ క్లాత్ కప్పితే ఇంకా పిట్టలు తినకుండా మనకు చాలా ఉంటదండి. ఇది పాలకూర గింజలు అయిపోయింది కదా, ఇప్పుడు పుంటికూర వేస్తున్నా. అంటే గోంగూర గింజలు ఎర్రది, ఇవి గింజలండి, పుంటికూర గింజలు అంటారు. సో పాలకూర గింజల్ని ఎలా వేయాలో మనం చూసాం, ఇప్పుడు గోంగూర గింజలండి. ఇది కూడా సేమ్ అలాగేనండి. ఇట్లా తీసినప్పుడు అది మాత్రం దగ్గర వేసినాము. ఈడొకటి ఇట్లా పెట్టాలండి. అదే పెద్దగా చెట్లు అవుతాయి కదండి, ఇవో చాలా పెద్దగా అవుతాయి. అదో చిన్న గుండి ఇంతే కటింగ్ కదా, ఇది కూడా ఎక్కువ కొమ్మలు ఎక్కువ పెడుతుంది, అందుకే పల్సగా అక్కడొక్కటి వేసేసేయాలండి. వేసేసి మట్టి ఇట్లా లైట్ గా ఏది కానీ 1 ఇంచు మందమే హోల్ చేసేసి చేయాలండి. ఇది పుంటికూర ఆల్రెడీ నేను వేసి పెట్టిన మొలకలు ఇక్కడ మొలిసినాయండి. పుంటికూర ఈ లైన్ లో పుంటికూర మొలిసిందండి, మొన్న వేసిన 3 days కు మొలక వస్తుంది. తడి ఉంది కదమ్మా, తడి ఉంది కాబట్టి అవసరం లేదండి. తడి లేకపోయినప్పుడు మనం తడి వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ తడి ఉంది దాని మీద, గింజలు వేయంగానే తడి నీళ్ళు చల్లాలి కాబట్టి ఇది పదను ఉంది కదా, ఇది మొత్తం పదను ఉంది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ వేస్తాం కదా, ఈవినింగ్ పల్సగా వేస్తాం, షవర్ తోటి అంతే. ఎక్కువ వేస్తే ఏమైతుందంటే మురిగిపోతాయి, మొలక రాదు. నేను ఇవి వేసినవి 3 రోజులయ్యండి, మొలక ఇప్పుడే వస్తుంది చూడండి. పుంటికూర ఇది తెల్లది,
ఇప్పుడు నేను వేసింది ఎర్రది. ఓకే. మనం చెట్లు ఇంత పెరుగుతుందండి పుంటికూర, ఓకే. మనం కటింగ్ చేసుకోవచ్చు ఆకులు, మళ్ళీ దాని మీద పూత కూడా వండుకోవచ్చు. 2 విధాలు వస్తుంది పుంటికూర. పువ్వు వండుకుంటారు, ఆకు వండుకుంటారండి. పచ్చడి కానీ కూర కానీ వేసుకోవచ్చు, చట్నీ కానీ, పుంటికూర పచ్చడి, గోంగూర పచ్చడి అంటాం కదా, పచ్చడి చేసుకోవచ్చు. 3 విధాలు ఉపయోగపడుతుంది. ఓకే. పాలకూర కానీ గింజలు ఏవి కానీ ఇదే విధంగా వేసుకోవాలండి. నాటుకోవటం, టమాటా కానీ ఇవి నారు పోసుకొని నాటేసుకుంటే బాగుంటది. ఏదైనా ఇదే పద్ధతి అండి. 1 ఇంచు మందమే, ఎక్కువ లోతు పోతే ఏమైతే మొలక రాదు. సొర గింజలు పెట్టినా, మీరు ఆకుకూరలు వేసినా, ఏ చెట్టు పెట్టినా కూడా 1 ఇంచు మందం ఇట్లా హోల్ చేసేసుకొని మీరు ఇదే విధంగా అన్ని నాటుకుంటే చాలా బాగుంటది. మనకు మొలవటం కూడా చాలా మంచిగా మొలుస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శాండల్ గారు. మీరు చాలా చక్కగా శాశ్వతంగా నిర్మించిన తోటలలో మొక్కల్ని, అంటే ఏ మొక్కలు వేసుకోవచ్చు, వాటిని ఎలా పెంచుకోవాలి, అండ్ అలాగే ఇట్లా తోటకూర కావచ్చు, ఆకుకూర కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ఆకుకూరలకు సంబంధించిన సీడ్ని ఎలా వేయాలి, అది కూడా మీరు చాలా చక్కగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా ఈరోజు ఎపిసోడ్లో ఆండాల్ గారు డాబా మీద శాశ్వతంగా నిర్మించిన తోటల్లో ఎలాంటి మొక్కలు వేసుకోవాలి, ఏ మొక్కలు వేసుకోవాలి, వాటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి, ఎలా పెంచుకోవాలి అనేది అది చాలా చక్కగా చూపించారు. సో ఇది ఇవాల్టి మన పెరట్ రుచులు. వచ్చే వారం మరో అద్భుతమైన కాన్సెప్ట్తో మళ్ళీ నేను మీ ముందుతాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ ఉదయ్ సైనింగ్ ఆఫ్.